టెంపుల్ క్లోజ్ చేసి రండి. లేదు చాలా కష్టంగా ఉంది, అక్కడ ప్రసాదం కూడా ఇవ్వట్లేదు. మీరు రిటర్న్ వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ 3 లక్షల మంది ఉన్నారు, 3 కిలోమీటర్లు పోవాలి ఇంకా అక్కడికి. సోషల్ మీడియాలో గరుడు ముద్రిస్తున్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో అని న్యూస్ చూసి వద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్లాన్ చేసుకోవద్దు. ఇక్కడ సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మీకు చూపిస్తాను, చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచే వెహికల్స్ ఆపేస్తున్నారు, అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా వెనక పంపించేస్తున్నారంట. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అందజేయలేని కాడికి సోషల్ మీడియాలో అంత గొప్పగా ప్రచారం చేసుకోవడం ఎందుకో నాకు అర్థం కాలేదు టెంపుల్ మేనేజ్మెంట్. అక్కడ ఆపోజిట్లో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, వెహికల్స్తో ఆటోస్ వస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ప్రసాదం దొరక్క తిరిగి వచ్చేస్తున్న వాళ్ళే. ఈ రూట్ అంతా వచ్చేవాళ్ళు, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా తిరిగి ప్రసాదం దొరక్క తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళు. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 16, 17, 18 ఈ 3 ఓఆర్ఆర్లో 16, 17, 18 3 లైన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు పూర్తిగా ట్రాఫిక్ జాము, వెహికల్స్ మూవ్ అవ్వట్లేదు. మేము 7:20కి బాలానగర్ నుంచి బయలుదేరితే ఇప్పటికి రీచ్ అయ్యాం. అంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 11:20, 11 o'clock మేము రీచ్ అయ్యాం. అది కూడా మెయిన్ రోడ్ వరకే, మెయిన్ మోయినాబాద్ వరకే. అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి చూసుకోండి. మా టెంపుల్ ఏం పరిస్థితి, మళ్ళీ మీరు రిటర్న్ రావాల్సిందే. ప్రసాదం ఇవ్వట్లేరు, టెంపుల్ క్లోజ్ చేసి, అక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవు. ఇక్కడ అంతే షాప్లో వాటర్ ఏదో దొరుకుతున్నాయి. దయచేసి వినండి నేను చెప్పింది. మీకు నమ్మకం లేకపోతే పోయి పరిశీలించుకోండి, కింద పడిపోతారు చెట్లు, చాలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళని అడగండి, నేను పోయి వస్తున్నారు కదా, వీళ్ళని అడగండి పోయి వచ్చిన వాళ్ళు. లేదు అప్పుడు అయిపోయింది ప్రసాదం, పొద్దున్న అయిపోయింది. వీడియో ఇది అక్కడ సిచ్యువేషన్ ఫ్రెండ్స్, చూసి ప్లాన్ చేసుకోండి. ఎవరు రాకుండా ఉంటే బెటర్, వచ్చి ఇబ్బందులు పడద్దు. థ్యాంక్ యూ.